ఈరోజు నేను సిజేరియన్ డెలివరీ మీద ఉండే అపోహలు కానివ్వండి, లేదా దాని మీద అవగాహన కానివ్వండి ఇవ్వదలుచుకున్నా. ఈ వీడియో మీకు డెలివరీ టైంలో మీ డాక్టర్ సెలక్షన్ కూడా కొంతమందికి ఈ నార్మల్ డెలివరీ ఎవరు ఎక్కువగా చేస్తారు, సిజేరియన్ చేస్తారా? ఈ డెసిషన్ మేకింగ్ కూడా కొంతమంది చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నప్పుడు మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియో గురించి చెప్పాలి అంటే సిజేరియన్ సెక్షన్ అనేది యూజువల్లీ డెలివరీ ఫస్ట్ డెలివరీయా? సెకండ్ డెలివరీయా? దాని బేస్డ్ కాకుండా తల్లి స్టేటస్‌ని, హెల్త్ స్టేటస్‌ని బట్టి, బిడ్డ హెల్త్ స్టేటస్‌ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటి అంటే ముందు సిజేరియన్ సెక్షన్ జరిగినప్పుడు అంటే ఫస్ట్ డెలివరీ కాకుండా రెండో డెలివరీకి వచ్చినప్పుడు ముందు సిజేరియన్ సెక్షన్ జరిగి 2 సంవత్సరాల గ్యాప్ కానీ లేనప్పుడు దానిలోపే 2 సంవత్సరాల లోపే సెకండ్ ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడు కూడా వీళ్ళకి సిజేరియన్ సెక్షన్ అడ్వైస్ చేయడం అంటూ జరుగుతుంది. వేరాస్ ఫస్ట్ డెలివరీ వాళ్ళకు కానివ్వండి, లేదా ఇంతకుముందు నార్మల్ డెలివరీ జరిగిన సెకండ్ డెలివరీ టైంలో కూడా డెలివరీకి వెళ్ళినప్పుడు కొంతమందికి సిజేరియన్ సెక్షన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ అని చెప్పడం కంటే కూడా తల్లిని, బిడ్డని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని హెల్త్ స్టేటస్ ని బట్టి కూడా కొన్ని డెసిషన్ మేకింగ్ అనేది చేంజెస్ జరుగుతాయి.